అందరూ హ్యాపీగా ఈ టైంలో మీరందరూ పడుకొని ఉండుంటారు. మేమైతే ఇప్పుడు కూర్చొని సరుకులు రాసుకుంటున్నాము. మా అమ్మ ఇక్కడ చెప్తుంది, "ఇంకా ఇట్లా సరుకులు రాయమ్మా అయ్యయిపోయాయి" అని చెప్పి కరెక్ట్‌గా మెయిన్‌వే మర్చిపోద్ది మా అమ్మ. తర్వాత మా తమ్ముడికి చెప్తది. మా తమ్ముడి సంగతి మీ అందరికి తెలిసిందే గదా! వాడు తెచ్చేలోపు ఒక వారాలు, నెలలు అన్నీ గడిచిపోతాయి అనుకోండి, అది వేరే విషయం. ఈలోపు మా నాన్నొస్తాడు. మా నాన్నెళ్లి పాపం ఆయన తెచ్చుకుంటూ ఉంటాడనమాట. మీ ఇంట్లో కూడా అబ్బాయిలు ఇట్లే చేస్తారా చెప్పండి? అదే వాళ్ళకేదైనా కావాల్సిందయితే సెకండ్స్‌లో చేసేసుకుంటారు. అదే ఇంట్లో అంటే అస్సలు పట్టించుకోరు. ఈరోజైతే మా బుడ్డోడు బోర్ల పడ్డాడు. రోజు ట్రై చేస్తున్నాడు కానీ ఈరోజు కరెక్ట్‌గా పడ్డాడనమాట. ఆ వీడియో నేను మీకు పెడదాము అంటే మా బుడ్డోడికి డైపర్ లేదు అందుకే పెట్టలేదు. ఈ ఫోటో చూసారా? మహీకి 3 మంత్స్, 4 మంత్స్ ఆ టైంలో అనుకుంటా ఇట్లా చాక్లెట్స్ పెట్టి ఫోటో తీసాము. ఎందుకో గుర్తొచ్చి అట్లా తీస్తామని చెప్పని వీడికి పెడుతుంటే ఎవరి ఫోజు వాళ్ళదే అని చెప్పి వాడి ఫోజు వాడు పెడుతున్నాడు. ఇక్కడైతే చాలా లేట్ అయిపోయింది అసలు ఈరోజు పడుకునేటప్పటికి. మహి అయితే చాలా తొందరగా పడుకుంది ఈరోజు. అది లెగుస్తా ఉందన్నమాట కొంచెం ఇప్పుడు. 3:47 ఆడ పడుకున్నాడు. ఇప్పుడు మహి లెగుస్తుంది.